యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఎక్కువ కాలం లేదు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. మరి అంతటా అందరూ మారు మనసు పొందిన దేవుని ఆగ్రహం, దేవుని వాక్యం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మతము, మరి కులము, ఏ భేదము లేకుండా దేవుడు అందరినీ రమ్మని చెప్తున్నాడు. అందరినీ పరలోక రాజ్యానికి రండి అనే ఆయన ఆయన యొక్క ఆహ్వానం మరి ఇస్తున్నారు. కానీ అందరూ కూడా రావటం లేదు. దానికి కారణం ఏంటంటే, సాతాను వారిని బంధకాల్లో బంధించినాడు. ఈ లోక సమ్మతపు ఈ దేవత వారిని బంధించినది కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. సమయం దాటిపోయిన తర్వాత దేవుని రాకడ వచ్చిన సమయంలో మీరు మారుమనసు పొందకపోతే కనుక రొమ్ము బాదుకుని ఏడుస్తారు. కాబట్టి మీరు మారుమనసు పొందటానికి నిర్లక్ష్యం చేయవద్దు. మారుమనసు పొందండి. మరి పరలోక రాజ్యానికి మీరు చేరుకుంటారు. పరిశుద్ధ పట్టణానికి మీరు చేరుకుంటారు. మారు మనసు అంటే మరి పాపాలని ఒప్పుకొని దేవుని దగ్గర వాటిని విడిచిపెట్టడం, ఒక నూతన మనసు పొందుకోవడం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించినప్పుడు మీకు నూతనమైన మనస్సు వస్తుంది. మీ హృదయం కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటుంది. కాబట్టి మీరు పరిశుద్ధ పట్టణానికి వెళ్తారు. పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలంటే అందరూ వెళ్ళరు, కేవలం పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు. కాబట్టి మీరు త్వరపడండి, ఆలస్యం చేయవద్దు, సమయం లేదు. మీరు మారు మనసు పొందని ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగా మీరు అంగీకరించండి. మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. మీకెంతో దేవునికి ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుడి మాటలు మీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.